జల విలయంతో సిద్దిపేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారి చెరువుని తలపిస్తోంది. సిద్దిపేటలో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట కోమడి చెరువుకు భారీ వరద ఉధృతి ఏర్పడింది. మత్తడి కాలువ పొంగి పొర్లుతోంది. ఇక సిద్దిపేట లోతట్టు ప్రాంతాల్లో ముంపు భయం నెలకొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, ఝాన్సీ మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ గా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికి కూడా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మొత్తం కూడా చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఇరుక్కున్నాయి. ఇప్పటికే మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ జిల్లాకు చేరుకొని ఈ యొక్క పునరావాస సహాయ కార్యక్రమం ఏదైతే వాటిని ముమ్మరం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. కొన్ని గ్రామాలు సర్దాన్ అనేటువంటి గ్రామం మొత్తం పూర్తిగా వరదలో చిక్కుకోవడంతో ఆ గ్రామస్తులందరూ కూడా మెదక్ టౌన్ లోకి తీసుకొచ్చేసి ఈ యొక్క షెల్టర్ లో ఏర్పాటు చేశారు. మొత్తం కట్టు బట్టలతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఆ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఏమీ తీసుకోకుండానే ఇక్కడికి వచ్చేసి రాత్రి నుంచి ఇక్కడ గడిపే పరిస్థితి. మనతో పాటు ఇక్కడ సర్దన గ్రామస్తులు ఈ షెల్టర్ లో ఉన్నారు. ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు అందరూ పెట్టుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి ఎంత వరద వచ్చింది, ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఈ షెల్టర్? ఎలా ఉంది మీ గ్రామం ఇప్పుడు? మాకు సాయంత్రం ఎగ్జాక్ట్లీ 5:36 కు మాకు వరద చెక్ డ్యామ్ భుజం డ్యామ్ కట్టదైపోయింది చెప్పి చెప్పారు. తర్వాత మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వచ్చి ఇల్లు కాల్ చేయనని చెప్పాడు. అంతలో మేము మా ఊళ్ళో అప్పటికే మా ఊరు మొత్తం ఇల్లు గులిపోయినప్పటికీ మేము గులిపోయిన చూసుకుంటూ ఉన్నాము. సర్పంచ్ గారు వచ్చి ఇల్లు కంపల్సరీ కాల్ చేయాలి అని మళ్ళీ ఎందుకంటే మొత్తం బట్టలు వేసుకోకూడదు ఎట్లా వెళ్ళిపోరు అని చెప్పి వచ్చేసాము. అక్కడ బియ్యము సంచులు గోల్డ్ బల్లు మొత్తం అసలు ఏం పడుచుకోకుండా బలదాన్ని ఒక గట్టు పంపించినాం. ఇటు మేకలు ఇటు పంపించేసారు. మాకు అప్పుడప్పట్లోనే మేము మళ్ళీ పక్కూరికి వెళ్ళిపోయినాం. ఇక్కడికి నాగరమణికి అమ్మాపురికి వెళ్ళిపోతే అక్కడికి పోయినాక ఒక వర్షం పడుతుంది. వర్షం పడుతుంది మళ్ళీ మీరు చెప్పండి, రాత్రి ఎన్ని గంటకి ఇక్కడికి వచ్చారు? 11 గంటలకు ఇక్కడికి వచ్చాము సార్. మేము మా ఇల్లు మాత్రం మొత్తం ఊళ్ళని 11 గంటలకు బస్సు ఎక్కించారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఇక్కడికి పంపించారు. పంపించి ఇక్కడికి వచ్చి జాతికంగా మీ భూములు మొత్తం అంతా మునిగిపోయినాయి. భూములు మొత్తం మునిగిపోయినాయి. వరి పంట విషయం సార్ మొత్తం మునిగిపోయింది. వరి పంట విషయం మొత్తం మునిగిపోయింది. ఇల్లు మాత్రం జీడికాడికి దర్వాలు పడినాయి. అన్ని దూరాలు తీసుకుని పక్క వేసాం. ఇప్పుడు అలా కొని పరిస్థితి లేదు. మాకు గ్రామాలు ఎవరు లేరు, ఎవరు లేరు ఇప్పటికైతే. గ్రామంలో ఎంతమంది ఉంటారండి మొత్తం టోటల్ గా? 2000 నుంచి 3000 2000 నుంచి 3000 మొత్తం ఇటు వచ్చేసారు. జికేఆర్ ఫంక్షన్ హాల్ లో ఉన్నారు మొత్తం అందరూ. ఇది మనం చూస్తున్నాం. మొత్తం అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ షెల్టర్ లో తలదాచుకుంటా ఉన్నారు. గ్రామంలో సుమారుగా 3000 మంది గ్రామస్తులందరూ కూడా రాత్రి ఇక్కడికి చేర్చారు. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ లో ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇలాంటి గ్రామాలు 2-3 గ్రామాలు మిగతా గ్రామాలు కూడా ఇక్కడ తరలించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మిగతా గ్రామాలు కూడా చిక్కుకున్నాయి. మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం మాత్రం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఇంకా పడుతూనే ఉంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి హరీష్ కూడా మొత్తం పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారంతరంగాన్ని అప్రమత్తం చేసి ఆయా గ్రామాలు తరలించి ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాలందరూ కూడా షెల్టర్లు ఇక్కడికి చేర్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ పివి రావు.